హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. సో మేమైతే మంచిగా రెడీ అయిపోయి కార్లో అయితే కూర్చునిస్తాం. మరి ఎక్కడికి అనుకుంటున్నారా? దేవస్థానంకి అయితే వెళ్ళాలని అంటే అనుకుంటున్నాం, చాలా దేవస్థానాలకి. బట్ ఎక్కడవుతుందని చూస్తాము. ఫస్ట్ అయితే వారాహి అమ్మ దేవస్థానం దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి మా మరిది కొడుక్కి కాస్త హెల్త్ ఇష్యూ, అంటే ఏదో ఇన్ఫెక్షన్ అయిందనేసి హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు. సో దానికే మాకు కాస్త బెజారేసింది. సో అందుకే అక్కడికి వెళ్ళి తనని చూసుకొని అయితే వెళ్ళామన్నమాట. సో బట్ ఆ అబ్బాయిది వీడియో తీయలేదు, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి తీయలేకపోయినాము. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ హాస్పిటల్ అనమాట. సో మా హస్బెండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చాము. బట్ లోపల దేవుడిని అయితే మనం ఫోటో తీయకూడదు. సో దాని నుంచి మేము ఫోటో అయితే నేను తీయలేదన్నమాట. ఫస్ట్ వచ్చేసి వారాహి అమ్మ దగ్గర అయితే తీసామన్నమాట. సో బయట ఇలాగ మంచిగా అలంకరించారు. సో ఇక్కడ ముగించుకొని అయితే మళ్ళీ మేము ఫైనల్ ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నామంటే, అప్పుడు డబ్బులతో జేపీ నగర్లో వస్తుందండి, వినాయకుడి గుడిలో మంచిగా అమౌంట్ అంటే 20 రూపాయలు 100 డబ్బులతో డెకరేషన్ చేశారు కదా. సో అక్కడికైతే వెళ్ళాలనుకున్నాం. బట్ అక్కడ వెళ్ళాం బట్ అక్కడ మిస్ అయ్యాం. ఏమంటే అప్పుడుదా క్లోజ్ అయిపోయిందంట. చూడండి, ఫైనల్లీ రీచ్ అయ్యాము. చాలా హ్యాపీగా అయ్యాం రీచ్ అయినప్పుడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది క్లోజ్ అయిపోయిందని. ఓకే, బట్ బయట నుంచి ఒకసారి రౌండ్ వేసుకొస్తామని అయితే మేమైతే వెళ్ళామన్నమాట. బట్ చూడండి, ఇక్కడ ఉంది చాలా అద్భుతంగా అయితే కనిపించింది అనమాట. చాలా మంచిగా అయితే ఉన్నింది. సో ఫైనల్గా గణపతి దేవస్థానం అనమాట. చూసేయండి, మరి లోపలికి ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, డెకరేషన్ చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ చూసేయండి, ఎంత బాగుంది తెలుసా, చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. బట్ ఏమంటే దేవుణ్ణి చూడలేదని కొంచెం బాధ ఉన్నింది. బట్ అట్లీస్ట్ గుడి లోపల చుట్టుకొని వచ్చామని ఒక ఇదైతే ఉందన్నమాట. మరి అందరం మేమైతే అలా మంచిగా ఒక రౌండ్ వేసాము. దీని తర్వాత అయితే మేము అనుకున్నాం మల్లేశ్వరం వెళ్ళాలని. బట్ టైం అవుతుంది, అక్కడ క్లోజ్ అవుతుంది, ఈవినింగ్ వెళ్ళాలనేసి అనుకున్నాం అనమాట. బట్ ఈవినింగ్ అయితే నేను వెళ్ళలేకపోయాను. సో దానికి నేను వీడియో తీయలేకపోయినాను. బట్ ఇంతే. బట్ మా ఆంటీ బాబాయ్ వాళ్ళంతా ఈవినింగ్ మల్లేశ్వరం గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చారు. ఈశ్వరుని గుడి, అమ్మవారి గుడి అన్నిటికీ. బట్ ఈ దేవస్థానం చూడండి, చాలా బాగుందన్నమాట. బట్ చూడండి ఎంత బాగుంది, గ్రీనరీ కానీ అక్కడ డెకరేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ అంటే ఇక్కడ వచ్చేసి ఇయర్ ఒక్కొక్క డెకరేషన్ చేస్తారని చెప్పారు. అక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగితే ఇయర్ డెకరేషన్ అయితే చేస్తారంట, అంటే చేంజ్ చేస్తూ ఉంటారంట. ఈ ఇయర్ వచ్చేసి అంటే లైక్ ఫ్లవర్స్ అవి ఇవి అయితే చేస్తూ ఉన్నారని అయితే చెప్పారనమాట. మరి ఇంకేంటి, చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. మంచిగా వస్తే మంచిగా కూర్చొని ఉండేసి అయితే వెళ్ళొచ్చు అనమాట, ఫ్యామిలీతో వస్తే. ఫైనల్గా అంతే, ఒక రౌండ్ మంచిగా తిరుక్కొని అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ సాయిబాబా దేవస్థానం అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉంది వెనుకుండేది వచ్చి సాయిబాబా దేవస్థానం. బట్ అది వచ్చేసి గురు పౌర్ణమికి అక్కడ బాగా చేస్తారంట మంచిగా. అండ్ ఇక్కడ ముందర వచ్చేసి గణేష గుడి కదా, మళ్ళీ గణేష గుడి వచ్చేసి అంటే అదేదో వస్తుంది కదా, అప్పుడు గణేష పండగకి మంచిగా చేస్తారంట. అక్కడ వేసున్నారు చూడండి, 25,000 కోకోనట్ ఏమో వేసున్నారు. తర్వాత సో 2 దేవుళ్ళు ఉన్నారనమాట. ఒక ఫస్ట్ గణపతి దేవుడు, తర్వాత వెనకాల వచ్చేసి సాయిబాబా దేవస్థానం. సో సాయిబాబా గుడి అనమాట. వెళ్తూ ఉన్నామన్నమాట. సో మా హస్బెండ్ హాయ్ చెప్పు. హాయ్ వీడియో అయితే మా ఆయనకి కాస్త సిగ్గు అనమాట. ఓకేనా, మరి అండ్ చూసారు కదా దేవస్థానం బయట అయితే బాగుందన్నమాట. అండ్ ఫైనల్గా వెళ్తూ ఉన్నామన్నమాట. బట్ మనసు అయితే రావట్లేదు, మరి ఏం చేయాలి, దేవుడైతే చూడలేకపోయినా బయట అయినా చూసామని అయితే అనుకున్నాం. బట్ ఒకటి అంటే దేవుడిని చూసేస్తుంటే కాస్త మనశ్శాంతి ఉంటుందని అయితే అనుకున్నాము. బట్ ఫైనల్గా ఓకే అనిపించింది.
ಬಂದಿದ್ದಲ್ಲ 2.5 ಲಕ್ಷ 3 ಲಕ್ಷ ಅಂತ 3 ಲಕ್ಷ ಏನು ನಾರ್ಮಲ್ ಆಟೋನೇ 2.5 3 ಲಕ್ಷ ಅದು ಅದಕ್ಕಿಂತ 4 ಬೈಕ್ ప్లీజ్ లైక్ 20 ವರ್ಷ ಆಗೋಯ್ತಲ್ಲ ಕಂಪ್ಯೂಟರ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. కానీ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చూపించారు ఇక్కడ ఒక పాత గుడి ఉంది ఇది కూడా చాలా కాలం క్రితంది దీన్ని చూడండి అనేసి బట్ ఇక్కడ కూడా కాస్త బెజారేసింది అనమాట ఈ ఒక్క దేవుడిని మాత్రం అయితే చూసుకున్నాము మిగిలిన అక్కడ కూడా అప్పుడే క్లోజ్ చేశారనమాట మేము అక్కడ వెళ్ళాము అప్పుడే క్లోజ్ అప్పుడు చాలా బేజారేసింది ఏందప్ప ఇది వచ్చాము ఫస్ట్ ఒక అమ్మవారిని వారాహ్యమని మాత్రం చూసాం ఇంకా చూడలేకపోయామని చాలా బేజారైంది బట్ ఇక్కడ ఇంకేం స్పెషల్ ఉందంటే ఒకసారి మీరే చూసేయండి ఏంటనేసి ఇప్పుడు జస్ట్ క్లోజ్ చేశారు తెలియట్లేదు సో మరి ప్రసాదమైన తినాలి కదా సో సో ఇక్కడ స్టాండ్ అయితే పెట్టిస్తున్నారు సో ప్లేట్స్ చాలా ఉన్నాయి మనకి నచ్చిన ప్లేట్ అయితే మనం తీసుకొని వెళ్ళచ్చు అండ్ ఇక్కడ మనం తినింది మనమే ఇక్కడే పెట్టుకోవాలన్నమాట సో మరి ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాం సో ప్రసాదం కోసం అయితే నిల్చుకొని ఉన్నామన్నమాట సో ఫైనల్గా అయితే ప్రసాదం దొరికి పైన చూడండి ఫైనల్గా సిక్కింది పొంగల్ వేశారు తర్వాత అన్నం సాంబార్ ఏదో వేశారు ఇక్కడ చాలా బాగా కొటేషన్ ఉండిందనమాట అంటే తట్టలో అన్నం లేదన్నంత బీదవాడు కావద్దండి తట్టలో ఉందని వదిలేంత శ్రీమంతుడు కావద్దండి చాలా మంచిగా వేశారు నాకు ఇది చాలా బాగా అయితే నచ్చింది సో ఫైనల్గా మేమైతే అక్కడ నుంచి భోజనం అయితే ప్రసాదం తినేసి కింద వెళ్ళి ప్లేట్స్ మనమే కడగాలని చెప్పాను కదా సో మన ప్లేట్స్ వచ్చేసి మనమే మంచిగా వాష్ చేసి అయితే అక్కడ పెట్టేయాలన్నమాట సో మేమైతే ప్రసాదాలు అనేది మంచిగా తినేసి అక్కడైతే పెట్టేసామన్నమాట సో చాలా టేస్ట్ ఉండింది అండ్ ఏమో చెప్తారు కదా దేవుణ్ణి చూడలేకపోయినా మంచిగా ప్రసాదాన్ని అయితే మంచిగా తిన్నాం సిక్కింది ఫైనల్గా ప్రసాదం అన్నీ తినేసి ఫ్యామిలీ అయితే రెడీ అయిపోయాం మరి స్ట్రైట్ ఇంటికే పోవాలని అయితే అనుకున్నాం అనమాట సో దేవుణ్ణి చూడకపోయినా మంచిగా ప్రసాదం తినింది అని తృప్తిగా ఉందన్నమాట ఇప్పుడు సో మరి ఇంటికి బయలుదేరేస్తున్నాం సో ఇంకేంటి ఇదే అండి వ్యూ అనమాట ఆ దేవస్థానం ఏదనుకున్నాను సో దేవస్థానం అక్కడ చూడండి అన్నదాన భవనం ఎంత పెద్దగా ఉంది తెలుసా పైన సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట బనశంకరి దేవస్థానం అని ఉందండి పాపం వచ్చే దారిలో పాపం మంచి కారు బట్ గ్లాస్ అయితే పోయిందనమాట అండ్ అక్కడ శివుడు అయితే కనిపించింది పార్క్లో పెట్టుండాలా తర్వాత అంతే ఇంకేముంది అంతా ముగించుకొని సరే ఇంటికి వెళ్దాం అనుకున్నాం బట్ జ్యూస్ తాగాలని అయితే అనిపించింది పిల్లలు అడిగారని మా బాబాయ్ వచ్చి జ్యూస్ అయితే తాగేసాం ఫైనల్గా ఈరోజు బ్లాగ్ అయితే ముగుస్తుంది ఓకేనా మరి నేను కూడా జ్యూస్ అయితే మంచిగా తాగేసి క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్